అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమంగా చేపలు పెంచుతున్నటువంటి పెంపకందారుల తీరు మారలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. 10 రోజుల క్రితం తారువా గ్రామంలో చేపల పెంపకానికి చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న బొలెరో వ్యాన్ను పట్టుకుని ఫిషింగ్ అధికారులకు అప్పచెప్పడం జరిగిందన్నారు. బొలెరోలో తరలిస్తున్న వ్యర్థాలను గొయ్యి తీసి పూడ్చిపెట్టి 5,000 రూపాయలు జరిమానా విధించారని, వ్యాన్కి ఎటువంటి కేసు లేకుండా అధికారులు చేతులు దులుపుకున్నారని, ఈ నెల 16వ తేదీన సోమవారం కొత్తపేటలో మరో బొలెరో వ్యాన్లో వ్యర్థ పదార్థాలను పట్టుకుని కొంతమంది ఫిషరీస్ అధికారులకు అప్పచెప్పడంతో సంబంధిత అధికారులు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీటిపై కేసు పెట్టి కోర్టులో హాజరుపరిచి క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. గతంలో వ్యర్థ పదార్థాలతో కూడిన వ్యాన్లను, ఆటోలను సీజ్ చేసి ఖచ్చితంగా కేసులు పెట్టి కోర్టుకు తరలించి కోర్టు ద్వారా అనుమతి వచ్చిన తర్వాతే వాహనాలు రిలీజ్ చేసేవారని తెలిపారు. కానీ ఫిషింగ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో జరిమానాలతో సరిపెడుతున్నారని, దీనివల్ల చేపల పెంపకందారుల యొక్క దళారీలు మరింతగా రెచ్చిపోయి వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం చేస్తూ చికెన్, పశుమాంసం, చనిపోయిన గొర్రెలు, మేకలు, క్యాంటీన్, హోటల్స్లోని వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి విచ్చలవిడిగా చేపలను పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ చేపలు పెంపకందారుల పట్ల అధికారులు స్పందించి ఎప్పటికైనా కఠినంగా వ్యవహరించాలని వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువుల యొక్క ఎవరైతే పెంపకందారులు ఉన్నారో వాళ్ళ యొక్క తీరు అటువంటిది మారే పరిస్థితి లేదు. 10 రోజుల క్రితం తారూలోని బాలే వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలతోని వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్తే ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి జరిమానా వేసి వాళ్ళతో ఉదాసీనంగా వ్యవహరించి దాన్ని వదిలేయడం జరిగింది. నిన్న సోమవారం నాడు కొత్తపేటలోని ఒక వ్యర్థ పదార్థాలతోని ఒక వెహికల్ దొరికింది. ఆ వెహికల్ని ఫిషరింగ్ అధికారులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం ఈరోజు జరిగింది. ఇదంతా చూస్తే మరి ఫిషరింగ్ అధికారులు ఏమో మేము వాళ్ళని చాలా యాక్షన్ తీసుకుంటాను, చర్యలు తీసుకుంటాను అని చెప్తా ఉన్నారు. కానీ ఇది ఈరోజు చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ మామూలు కక్కుర్తిపడి పూర్తిగా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరించి అక్రమ చేపల పెంపకానికి చికెను, పశుమాంసం, వ్యర్థ పదార్థాలని ఉపయోగించడానికి వీళ్ళు సహకరిస్తున్నారనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అందుకని నిన్న దొరికినటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కోర్టుకు అప్పచెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే ఈ మండలంలో దాదాపు 1000 ఎకరాలు చెరువులు అటువంటివి ఉన్నాయి. ఈ 1000 ఎకరాల్లోనూ కూడా రైతులు పంటల గిట్టుబాటు కాక ఈ చేపల చెరువులకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కానీ చేపల చెరువుల పెంపకందారులు వ్యర్థ పదార్థాలు వేసి పెంచాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అందుకని వ్యర్థ పదార్థాలు చికెను, పశుమాంసం, హోటల్లో దొరికినటువంటి వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇటువంటి పెంపకాలు అటువంటివి చేపడుతుంటారు. కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించకపోతే ఈ ప్రాంతం కూడా పూర్తిగా క్యాన్సర్తో నిండిపోయి అనేక సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ సమస్యలు రాకుండా ఉన్నతాధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ఫిషరింగ్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఈ వ్యర్థ పదార్థాలు పూర్తిగా నిరోధించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.